మళ్ళీ తర్వాత ఏంటంటే ఇంటర్మీడియట్లో 95, 96 రావడం అనేది మన ఆంధ్ర తెలంగాణలో కామన్. చాలా థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఉంటారు. బట్ ఇందులో ఏంటంటే మార్వాడి యూనివర్సిటీలో వన్స్ స్టూడెంట్స్కి స్కాలర్షిప్ అప్లికబుల్ అవుతాయి, ఇట్స్ కంటిన్యూస్లీ 4 years వరకు వస్తుందండి. 8 semesters వరకు వస్తుంది. అది ఇక్కడ స్టూడెంట్కి ఏంటంటే చాలా మంది అంటే ఏదైతే ఫీజు చెప్తామో అదే ఫీజు అప్ టు 4 years వరకు కంటిన్యూ అవుతుంది. ఓకే. నార్మల్గా వేరే యూనివర్సిటీస్లో నేను కూడా విన్నాను, ఫస్ట్ 1 semester లేదంటే 1 year ఉంటుంది. ఎందుకంటే తర్వాత బీటెక్లో జాయిన్ అయిన తర్వాత వాళ్ళ పర్సంటేజ్ తగ్గిపోవచ్చు, పర్ఫార్మెన్స్ తగ్గిపోవచ్చు. సో అప్పుడు మేము ఇచ్చి యూజ్ ఏంటి అని ఫీల్ అవుతారు. బీటెక్లో అంత పర్సంటేజ్ రావడం ఇంపాసిబుల్. సో అందుకోసం ఏంటంటే మార్వాడి యూనివర్సిటీ ఒక బిజినెస్ పర్స్పెక్టివ్లో చూడకుండా వీళ్ళు ఒక స్టూడెంట్కి క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ అంటే స్టూడెంట్ అంటే యూనివర్సిటీని నమ్మి ఏదైతే ఫీజుతో అంటే వచ్చారో అలాంటి స్టూడెంట్స్ ఆ వర్డ్స్ మీద స్టాండ్ అవ్వడానికి మేము అనేది అదే ఫీజుని కంటిన్యూస్గా 4 years కంటిన్యూ చేస్తున్నాం. సో అలా ఇవ్వడం వల్ల కూడా ఒక స్టూడెంట్కి బాగా ఎంకరేజ్మెంట్ ఉంటుంది కదా. ఆఫ్ కోర్స్ అండి. అంటే స్టూడెంట్ ఆల్రెడీ ఒకసారి జాయిన్ అయ్యేటప్పుడు నాకు ఎవ్రీ ఇయర్ మిస్లేనియస్ ఫీజెస్ ఉంటాయి, తర్వాత అంటే ఎక్స్ట్రా ఫీజెస్ కలెక్ట్ చేసుకుంటారు. చాలా మంది పేరెంట్స్కి వన్స్ జాయిన్ అయిన తర్వాత చాలా సఫర్ అవుతుంటారు. బట్ ఏంటంటే అలాంటి మా మార్వాడి యూనివర్సిటీలో అలా ఏముండదు. ఏదైతే ఫీజు కమిట్ అయి ఉంటారో అదే ఫీజు మీదనే 4 years కంటిన్యూ అవుతుంది. ఓకే. సో మరి ఫీజు ఎలా ఉంటుంది సార్ పర్ ఇయర్కి?